రిస్క్ ద గేమ్ ఆఫ్ యూత్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ టైటిల్ లోగో కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆరు స్ట్రేట్గా ఉండి, ఐ రివర్స్లో ఉండి, కింద ఉల్టా ఉండి, ఎస్ కే చూడండి డిఫరెంట్గా, కే కూడా రివర్స్లో ఉండి, ఆ లోగో దగ్గరే ఒక విభిన్నత్వం చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి సంగీతం, నిర్మాత, దర్శకత్వం గంటాడి కృష్ణ. ఆయనతో పాటు ఇంకా ఇద్దరు నిర్మాతలు కూడా ఈ సినిమా నిర్మించారు. వాళ్ళు రావి సురేష్ రెడ్డి, గుర్రం నరసింహులు. ఇక ఈ సినిమా గురించి చెప్పే ముందు గంటాడి కృష్ణ గురించి చెప్పుకోవాలి. గంటాడి కృష్ణ అనగానే మనకు గుర్తుకొచ్చే పాట, దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనైనా నీ నీడై చేరుకుంటాలే, కాశ్మీర్లో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఆశల చిరునామా నువ్వే, హే దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. ఆ పాట అప్పట్లో ఎంత ట్రెండ్ సెటర్ అంటే, ఆ పాట పాడిన సింగర్ ఆ తర్వాత మళ్ళీ ఎన్నో సినిమాలకి, చిరంజీవి సినిమా అట్లాంటి సినిమాలకు కూడా మళ్ళీ తీసుకొని అతనితో పాడించారు ఆ వాయిస్ కోసం. అది ఒక చిన్న సినిమా ద్వారా గంటాడి కృష్ణ సాధించిన గొప్ప విజయం. సంపంగి ఇలాంటి హిట్స్ ఆయనకు వచ్చాయి. తనకు ఇష్టమైనటువంటి, తనకు అచ్చొచ్చినటువంటి ఆ దేవుడు వరమందిస్తే పాట ఎన్ టైటిల్స్లో దేవుడు వరమందిస్తే అంటూ కొంచెం వేరే టైప్ రాగం చేసి దాన్ని స్లో చేసి పాడినటువంటి తీరు కూడా, ఆయన బ్రేక్ వచ్చినటువంటి పాటను చూపించిన ఆయనకు వచ్చాయి. ఆయన చేసినటువంటి ఒక సినిమాకి ఒక పాట ట్యూన్ నాకు కూడా ఇవ్వడం జరిగింది రాయమని. అప్పట్లో నేను పాటల రచయితగా బిజీగా ఉన్న రోజుల్లో. సరే ఏమైనా గంటాడి కృష్ణతో నా ఫ్రెండ్షిప్ దాదాపు 25 ఏళ్ళు. ఇక సినిమా గురించి వస్తే, ఈ సినిమా ఆయన డెబ్యూ డైరెక్షన్. 2 గంటల 10 నిమిషాల కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్, ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 26 జూన్ 2026 ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ద్వారా సందీప్ అశ్వ హీరోగా పరిచయం అయ్యాడు. సానియా ఠాకూర్ ఒక ఇంపార్టెంట్ రోల్లో చేసినటువంటి సినిమాలో జియా జవేరి, తర్వాత రాజీవ్ కనకాల క్యారెక్టర్ బాగుంది. రాజీవ్ పరమహంస అనేటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్. కాదంబరి కిరణ్ రొటీన్కి భిన్నంగా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. అనీష్ కుర్వేల్లా ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చేశాడు, ఒక మెయిన్ లీడ్. సెక్సీ హీరోయిన్ పక్కన ఆమె భర్తగా, పారిశ్రామికవేత్తగా, అతని మీదే కథ అంతా. సో దువాసి మోహన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమాకి మరి జగదీష్ కుమారి సినిమాటోగ్రఫర్. అతను కెమెరా వర్క్ కానీ, అవుట్పుట్ కానీ చాలా అద్భుతంగా, అంటే పెద్ద సినిమా లెవెల్లో ఉంది. ఇక సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అనే దానికోసం వస్తే, ఇట్లాంటి సినిమాలు కథల కన్నా కూడా కాన్సెప్ట్ మీదనే ఎక్కువ పోతుంటాయి ఇట్లాంటి సినిమాలు. సో అదే టైప్లో ఇది కాన్సెప్ట్ సినిమా అని చెప్పుకోవాలి. సో ఈ సినిమా నిడివి ఇంకా 5 సెకండ్లు ఎక్కువ ఉంది, 130 నిమిషాల 5 సెకండ్లు. ఇక మనీ కట్టు జాబ్ కొట్టు అనేటువంటి క్యాప్షన్తో ఉండే కార్తిక్ నువ్వు చూపిస్తారు. అసలు ఫస్ట్ వీళ్ళ ఇంట్రడక్షన్ చూపించేటప్పుడు ఒక రూమ్లో ఒక లేడీ పూర్తి పిల్లలు నగ్నంగా కనబడేటువంటి ఒక దృశ్యం ఉంటుంది. చాలాసేపు చూపిస్తారు అసలు దృశ్యాన్ని, ఇంగ్లీష్ అయినా కూడా ఆ గోడకు పిల్లలు మొత్తం కనబడుతూ ఉన్నటువంటి ఒక అసభ్యకరమైన దృశ్యం ఒకటి ఉంటుంది మనకి. సో ఈ నలుగురిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇంటి ఓనరు వాళ్ళకి సర్వర్గా ఉంటారని జబర్దస్త్ అప్పారావు వ్యాఖ్యానంతో మొదలవుతుంది. అయితే జబర్దస్త్ అప్పారావు వాళ్ళకి సర్వర్గా ఎందుకు ఉన్నాడనే దానికి క్లారిఫికేషన్ మనకి ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత అప్పారావు మనకు పరిచయం చేసిన తర్వాత అప్పారావు మాత్రం తన క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. ఆ తర్వాత వెలుగుట్ట, మన ఉప్పల్, మా ఇంటి దగ్గర రజనీకాంత్ శర్మ నాకు తెలిసిన పండితుడు. ఆయన రెగ్యులర్గా మన ప్రోగ్రామ్స్ కూడా మనకు ఆశీర్వచనాలు ఇవ్వడానికి వస్తూ ఉండేవారు. ఆయన మనకు బల్లెం సినిమా మీడియాలో కూడా యాడ్స్ ఇచ్చిన వ్యక్తి. అతను పూజ చేస్తూ వెలుగుట్టలో హీరోని పరిచయం చేస్తే, వీళ్ళు పూజలే కాదు, వీళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు అని వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ చూపిస్తారు. తిరుగుబోతుగాళ్ళు అనేటువంటి ఒక సాంగ్ మనకు ఆకట్టుకునేటట్టు ఉంటుంది. తర్వాత పాటలన్నీ కూడా బాగున్నాయి. అమేసియా లాంజ్ అని చెప్పి ఒక లాంజ్ దగ్గర ఎక్కువ షూటింగ్ జరిగింది. జీకే ఒక ఎండి చక్రవర్తి అనే అతను చూపిస్తారు మనకి. ఆ పాత్ర ఎవరు చేశారంటే అవినీష్ కుర్వేలా అనేటువంటి నటుడు చేశాడు. సో ఆ తర్వాత వినమ్ర అనే హీరోయిన్ కార్తిక్ పరిచయం అయితే ఆమెకు జాబ్ ఇప్పిస్తానని, మిగతా వాళ్ళకేమో ఒక రోజులో జాబ్ ఇప్పిస్తే ఆ అమ్మాయి మాత్రం తిప్పుతూ ఉంటాడు. తర్వాత ఒక రోజు గట్టిగా నిలదీసి వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా అడిగితే ఆమెతోటి వెళ్ళినప్పుడు విప్రో ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సంస్థలు అన్నింటిలో కూడా
ఆమెకు వచ్చి ఉంటుంది. కేజీ నుండి పీజీ దాకా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని మిరాకిల్ కన్సల్టెంట్‌గా అతను చేస్తాడు. టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, విప్రోలో వచ్చినా కూడా ఆమెకు ఎందుకు జాబ్ చెప్పానంటే, నేను నీకు ఫిబ్రవరి 14th రోజు చెప్తాను అంటే, ఆమెకు ఆ ఫ్రెండు రావే ముందు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పి బయటకి ఇస్తాడు. పడేశావే 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 అనే పాట బాగా అద్భుతంగా మనకు అనిపిస్తుంది వినడానికి. సో నీ ఊహల్లోకి నెట్టేసావే అంటూ పడేశావే పడేశావే నీ ఊహల్లోకి నెట్టేశావే 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 అనే పాట కేవలం పల్లవి మాత్రం ఉండడం మనం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే పాట బాగుంది. ఇదే విషయం డైరెక్టర్ గంటారు కృష్ణని అడిగితే ఆయన పాటలు ఎక్కువయ్యాయని కొంచెం తగ్గించమన్నారు. కానీ ఊసరవెల్లిలో సినిమాలో కూడా ఒక పాట ఉంటుంది ఫస్ట్ హాఫ్లో తమన్నతో పాడే పాట. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాట కూడా 2 చరణాలు ఉండకుండా ఒకటే చరణంతో ఎండ్ చేస్తారు. సురేందర్ రెడ్డి సినిమా డైరెక్షన్లో వచ్చిన సినిమాది. సో ఆ సినిమాలో అది ఈ పాట కూడా పడేసే పాట ఉంటే బాగుండే అనిపించింది. ఎందుకంటే గంటాడి కృష్ణ గొంతులో ఆ పాట వింటుంటే ఒక చెవుల్లో అమృతం పోసుకున్నట్టుగా అనిపించింది నాకు. చక్రి కూడా అప్పట్లో ఒకటి పాట గుండెల్లో ఏదో సడి అనే పాట ఆయన పాడుతుంటే భలే ఉంటుంది. అట్లాగే గంటాడి కృష్ణ మంచి సింగరు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. అట్లాగే డైరెక్టర్గా ఇందులో ఒక షార్ట్ డైరెక్షన్ చేస్తున్నట్టు కనబడ్డాడు షూటింగ్ దీంట్లో. అయితే డేటింగ్, చీటింగ్, క్రికెట్ బెట్టింగ్ కూడా చేస్తారని చెప్పి వీళ్ళు క్రికెట్ బెట్టింగ్లోకి వెళ్తారు. ఆ తర్వాత సుకు 3V, తర్వాత బోయా, సండల్ అని చెప్పి ఒక లేడీ, ఆ తర్వాత జటక్ లటక్ ఫటక్ చేద్దామని చెప్పేసి కండోమ్ ప్యాకెట్ అడిగి వెళ్తారు. ఒక అమ్మాయితో వేరే ఆంటీతో వెళ్ళేసి వస్తాడు. పీకే గురించి ఒక డైలాగులు పెట్టి ఇచ్చాడు. తర్వాత ఏమైంది ఇవాళ ఏమైంది ఈ వేళ అనే సాంగ్ ఒకటి వెనకాల బ్యాక్ డ్రాపు, నేనే రా సందాలి అని చెప్పేసి ఒక పాట ఆమె ఇంట్రడక్షన్లో, ఆమె అందాల బొమ్మ అనే పాట, తర్వాత లిప్ లాక్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి చూడ్డానికి కూడా చాలా బాగుండి అట్రాక్టివ్గా ఉంది. స్తనాలు సగం కనబడేలాగా, తోడలు కనబడేలాగా ఎక్స్పోజ్ చేసింది బాగా. సో ఆమెని వీళ్ళు మోడల్గా అడిగితే ₹1,00,00,000 అడిగితే 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఈ 50 లక్షలు వాళ్ళకి ఎలా వచ్చాయనే రీజనింగ్కి మనకు సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళి అనీష్ కురువెల్లా మందు దగ్గర పరిచయం అయితే అతను మీ బిల్లు నాదే అంటే ఏదో పెగ్ షాట్ ఉన్నాడు పట్టుకుందాం ఇతన్ని అని అనుకొని వీళ్ళు అతన్ని కిడ్నాప్ చేద్దాం అనుకొని కిడ్నాప్ చేసి కూర్చోబెడితే అతను ఫ్రెండ్లీగా మాట్లాడి, లేదు నా వైఫ్ ఒకలాగా ఒక ఆమె వచ్చింది, ఆమెకు మిస్ ఇండియాకు 10 years కింద పరిచయం అయితే మిస్ ఇండియా ఆఫర్ ఇచ్చి నేను మిస్ ఇండియాని చేశాను, కిరీటం వచ్చేలాగా చేశాను, అంత చేస్తే నన్ను మోసం చేసి నేను కేర్ టేకర్గా పెట్టిన వానితోటి వేయించుకొని వానితోటి ఇదే అయిపోతుంది, కాబట్టి నేను దాన్ని చంపేయాలనుకుంటున్నాను అంటే సరే అని చెప్పేసి వీళ్ళు ఒప్పందాన్ని ఒప్పుకుంటారు. ఆర్జీవీ పేరు కూడా ఓ దగ్గర డైలాగ్ ఉంది. జిఎస్టీకి అప్డేట్ అది చూస్తూ ఉంటాడు. ఒక బట్టలు పెట్టేటువంటి సన్నివేశం చూసి ఇది అబ్బా జిఎస్టీకి అప్డేట్ లాగా ఉందిరా ఈ అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ చూసి సందాలిని చూసి అనుకుంటారు. ఆ సందాలి కోసం వీళ్ళు ఏం చేశారనేది కథ. మిగతా తర్వాత చూసేసరికి వీళ్ళు చంపేశారు నా భర్తనని చెప్పేసి సందాలి రివర్స్లో చెప్పడంతో ఇంటర్వెల్ అక్కడ వీళ్ళు షాక్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ మాత్రం వీళ్ళ చుట్టూ ఉంటుంది వినమ్ర. ఆమె అన్నయ్యే రాజీవ్ కనకాల, రాజీవ్ పరమహంస క్యారెక్టర్ పేరు. అతను అర్థం చేసుకుంటాడు. ఈ మొత్తానికి ఆ క్రైమ్ న్యూస్ వీళ్ళతోటి అందరితో కలిపి రేపిస్టు వాళ్ళు రాము ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత రేపిస్ట్ కథ చూపిస్తారు కొంచెం. తర్వాత నీ మగ ప్రదీప్ చక్రవర్తి అతని పేరు. AP10 BA 7778 అనే నంబరు కార్ని వీళ్ళు ఉపయోగిస్తారు. సో తర్వాత కావూరి హిల్స్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు మనకి. తర్వాత మనసు మార్గం ఆత్రేయ అని చెప్పాడు, మాత్రేయ అని చెప్పి ఒక డైలాగ్ పెట్టారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఏక్ నిరంజని నేను నాకు ఎవరు లేరు అని చెప్పి అతను చెప్తాడు. తర్వాత మిస్ ఇండియా క్రౌన్ ఇప్పిస్తే ఇట్లా చేసింది, మీకు 2 కోట్లు ఇస్తా, ₹1,00,00,000 కదా 2 కోట్లు ఇస్తా, దాన్ని చంపేయండి అని చెప్పేసి 5 years నుంచి టార్చర్ పెడుతుంది అంటే సరే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఇంకా ఇది చేస్తారు. ఓకే ఓ హసీనా అని చెప్పేసి ఒక పాట, దివాడి. ఆ తర్వాత పని ఇస్మీది కింద డైలీ సెలస్, పిజ్జా హట్ ఇవన్నీ చూపిస్తారు. గ్లోబల్ వార్మింగ్ మీద ఇతను మీటింగ్ పెడతా ఉంటాడు. అక్కడ బయటకు రాగానే ఇతని ఈ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సూరజ్ అతను చంపేస్తాడు. సో TS091248 నెంబర్ను ఉపయోగిస్తారు. సండాలి అరోరా అప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు సండాలి హంతకురాలు అయిందని చెప్పేసి ఇప్పుడు అని చెప్పేసి దువాసింహంతో డైలాగు. ఆ తర్వాత మిస్ క్లీన్ కాదు నువ్వే చేసావు అది అని చెప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా మోసం చేసింది, అసలు ఈమెనే విషయం ఇంజెక్షన్ ఇచ్చిందని చెప్పి చూపిస్తారు. భోగి పాత్రలో దువాసి పాయిజన్ ఇచ్చింది అని చెప్పి టర్కీకి వాళ్ళు పోయేటువంటి ప్రయాణం చేసుకుంటే మొత్తానికి పట్టేసుకుంటారు యాటిట్యూడ్ చూసి. సో శంకర్గిరి మాన్యాలు పడతావని చెప్పి తరుణ్ సాగరు, తర్వాత రోజా ఇలాంటి వాళ్ళు నటించారు. రోజా అంటే ఆ హీరోయిన్ కాదు, కొత్త వాళ్ళు.
మొత్తానికి ఆర్టిస్టులు నలుగురు హీరోల మీద ఒక హీరోయిన్ మీద చేసి మధ్యలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ని కూడా పెట్టి సందాలి అనే పాత్రని ఆ పాత్ర మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఫోకస్ చేసి ఏదో గంటా కృష్ణ చేసిన ప్రయోగం. కానీ చేజింగ్ల దగ్గర మాత్రం బాగా కష్టపడ్డారు. కెమెరా వర్క్ బాగుంది, తర్వాత అవుట్పుట్ బాగుంది. ఓవరాల్గా ₹105 మనం పెట్టినందుకు ఆ స్థలాల గీతలును, ఆ తర్వాత తొడలు, స్విమ్మింగ్ పూల్ డ్రెస్లో ఒక పాట, ఆ తర్వాత అక్కడక్కడ వినిపించే మంచి పాటలు, వీటితోటి మనం పెట్టిన ₹105 అంటే చాలా తక్కువ ధర పెట్టారు. నేను పీవీఆర్ సెంట్రల్లో చూశాను ఒక మిత్రుడు శ్రీనివాస్ అనే వ్యక్తితోటి, సో ప్రసాద్ అనే వ్యక్తితోటి. చాలా బాగా అనిపించింది సినిమా. పర్వాలేదు, ఈ యొక్క బడ్జెట్కి పర్వాలేదు అనిపించే సినిమా. సో 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.